కమ్మటి ఉప్మా అనమాట. సాటర్డే స్పెషల్ అనమాట. చక్కగా ఉప్మా చేశాను. ఇందులో మీ అందరికీ తెలిసిందే, చాలామంది ఆల్రెడీ యూజ్ చేస్తుంటారు. ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేయడం ద్వారా ఈ ఉప్మా చక్కగా పిల్లలందరూ తింటారండి. 1-2 అని చెప్పచ్చు. నేనైతే ఇలాగే చేస్తాను. పిల్లలు ఉప్మా చాలా అంటే ఇప్పుడు మనం రోజు ఇడ్లీ, దోశ, పూరి, చపాతీలు మనకి ఏం కావాలంటే పెడతాం కదా, అవి కాకుండా ఇలా ఉప్మా ఒకసారి చేసి పెట్టండి సమ్మర్లో. నేనైతే సాటర్డే కదా సాంబార్ చేశాను అనమాట. సాంబార్తో ఉప్మా కలిపి తింటున్నాను. మై ఫేవరెట్ అనమాట. చాలా చాలా బాగుంది. ఇప్పుడు కూడా ఉప్మా, సాంబారు ఇలాంటివి అందులో నుంచి కొన్ని బయట తీయకూడదు పిల్లలు. అలా చేయాలన్నమాట మనం. ఇప్పుడు సాంబార్ అనుకోండి, పచ్చిమిరపకాయ ఉంటుంది అంతే తీయడానికి, బయట ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ అంతే. ఇంకా అందులో నుంచి పిల్లలు ఏమున్నాయా అని బయట తీయకూడదు. పెద్ద పెద్ద అల్లం ముక్కలు అలా వేయకూడదు అనమాట. వాళ్ళకి పంట కింద దొరికితే అసలు ముట్టుకోరు. ఏ రెసిపీ అయినా మన చిన్నపిల్లలకి కొంత ఏజ్ వరకు పెడుతున్నామంటే అందులో నుంచి మళ్ళీ ఏరి బయటికి తీయకూడదండి. అలా చేసుకోవాలి ప్లాన్ మనం. ఏం వేసినా కానీ అన్నీ వేసిన తర్వాత పెట్టేటప్పుడు కూడా మనం ఆ జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట, ఫుడ్ వాళ్ళకి పెట్టేటప్పుడు. అలాగా ఈ ఉప్మా నుంచి మనం ఇంకేం తీయడానికి లేదు బయటికి. ఆ విధంగా నేను సాంబార్తో కలిపి తింటున్నాను. దీని ప్రాసెస్ అంతా చూద్దానండి. హైలైట్ అసలు చాలా చాలా బాగుంది. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఓకేనా? బాయ్. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మా ప్రయాణం. నేను ఇక్కడ 2 చూపిస్తున్నానండి, 2 రెసిపీస్. ఇదనమాట ఉప్మా, సేమే అండ్ నూకతో చేసింది. సీక్రెట్ ఇంగ్రీడియంట్ దీంట్లో ఉందని చెప్పాను కదా, ఇదిగోండి. చక్కగా ఉప్మా నూక 1 కప్పు వేయించుకొని దాని తర్వాత 1/2 కప్పు సేమే వేయించుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు గింజలు, పప్పులు ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే పల్లి వేసాను, కాజు వేయొచ్చు. దాని తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి మనకి ఏది నచ్చితే చక్కగా ఒక 2 వేసుకోండి. దాని తర్వాత ఒక ఆనియన్ మంచిగా చాప్ చేసుకొని, బ్రౌన్ కలర్ ఆనియన్ వస్తే చాలా బాగుంటుంది. అంటే నాకు టైం లేదు, సో వేస్తాను. దాని తర్వాత సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, చిన్న బంగాళదుంప చిన్నగా చాలా స్మాల్గా చాప్ చేసి మంచిగా వేసుకొని కాసేపు మూత పెడితే ఉప్పేసి మంచిగా అయిపోతుందండి. దాని తర్వాత మనం దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఉప్మా అందరికీ తెలిసిందే కదా, కానీ పోపులో కరివేపాకు వేయకూడదండి. కరివేపాకు చాలా ఎక్కువ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా మసులుతున్నప్పుడు వేసుకుంటే కరివేపాకు చాలా బాగుంటుందండి. ఇప్పుడే మనం సేమే యాడ్ చేసేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత కాసేపు మరిగిన తర్వాత మనం నూక వేసుకోవాలి. ఎమ్మి చాలా చక్కటి ఉప్మా రెడీ అండి. పిల్లలు బంగాళదుంప ఉండడం వల్ల చక్కగా లాయించేస్తారనమాట. ఈ మిగతా రెసిపీసే కాదు, అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి వేసేటప్పుడు ఈ ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ తీసేస్తే చక్కగా తింటారండి. దాని తర్వాత గులాబ్ జామున్ అండి, మనకి రెడీమేడ్ పౌడర్ వస్తుంది కదా, కప్పు చక్కగా తీసుకొని ఇదిగోండి పాలు కొంచెంగా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి చపాతీ ముద్దలాగా. దాని తర్వాత చిన్న ఉండలు నీట్గా చేసుకొని క్రాక్స్ లేకుండా పెట్టుకోండి. క్రాక్స్ ఉంటే అసలు బాగుండదు. దాని తర్వాత మనం పాకంకి ఇక్కడ కప్పుకి అలా 2 కప్పులు వాటర్ వేసి చక్కగా పాకం పెట్టుకోవాలండి. ఒక తీగ పాకం వచ్చినంత వరకు కొంచెం ఇలా చేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది. ఇలా వేయడం తర్వాత మనం పాకం చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక పక్క ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని చక్కగా గులాబ్ జామున్స్ చక్కగా వేయించుకోవాలండి. రోస్ట్ అయితే బాగుంటుంది. బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ వచ్చిన తర్వాత వేడిగా అందులో వేసేయాలండి పాకంలో. చక్కటి గులాబ్ జామ్ రెడీ అండి.